తమిళనాడు ముఖ్యమంత్రిగా నేడు జయలలిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 ముహూర్తం. 33 మందితో కేబినెట్ ఏర్పాటు చేస్తున్న జయలలిత అందులో 24 మంది కొత్త వాళ్లకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ, సిపిఐ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ హాజరు కానున్నారు. తమిళనాడు సీఎంగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో జయలలితను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన 146 మంది ఎమ్మెల్యేలంతా జయ నాయకత్వాన్ని సమర్థించారు. దీంతో 63 ఏళ్ల రాజకీయ దిగ్గజం తమిళనాడుకు మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రమాణ స్వీకారం మద్రాసు యూనివర్సిటీలోని సెంటెనరీ భవనంలో జరగనుంది. జయ తన కేబినెట్లోకి 33 మంది మంత్రుల్ని తీసుకున్నారు. వీరంతా జయతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాధారణ పాలన, హోం, రెవెన్యూ, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, అవినీతి నిర్మూలన శాఖల్ని ఆమె తన వద్దే ఉంచుకున్నారు. తన నమ్మిన బంటు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహారాలు, ఎన్నికలు, పాస్పోర్ట్ శాఖల్ని అప్పగించారు. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ను కలిసి లేఖను అందజేశారు. ఆ తర్వాత తన ప్రాధాన్యాలను జయలలిత ప్రకటించారు. 5 ఏళ్లుగా చీకటి యుగంలోకి వెళ్లిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ అభివృద్ధి పదంలోకి నిలపాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ఏడాది పొడవునా తీవ్రంగా ఉంటున్న విద్యుత్ కొరత డీఎంకే ఓటమికి ప్రధాన కారణమైందని, కొరతల్లేని సరఫరా అందిస్తామన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెంపు తక్షణం అరికట్టాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. జయలలిత ప్రమాణ స్వీకారోత్సవానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ, సిపిఐ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ హాజరు కానున్నారు. అయితే తన పరిపాలనను డీఎంకే హయాంలో నిర్మించిన కొత్త సచివాలయ సముదాయం నుంచి కాకుండా పాత సచివాలయం నుంచే నిర్వహించాలని జయలలిత భావిస్తున్నారు. ఏడాది క్రితం వరకు సెయింట్ జార్జ్ భవనం నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు నడిచేవి. 500 కోట్లతో డీఎంకే సర్కార్ కొత్తగా నిర్మించిన అసెంబ్లీ సచివాలయ సముదాయాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ గతేడాది ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన జయలలితకు కాంగ్రెస్ అధ్యక్షురాలు ఫోన్లో అభినందనలు తెలిపారు. టీ తాగుదాం రండంటూ ఢిల్లీకి ఆహ్వానించారు. ఎన్నికలకు ముందు చేతులు కలుపుదాం రండి మొర్రో అని జయలలిత నెత్తినోరు మొత్తుకున్నా పట్టించుకొని కాంగ్రెస్ అధినేత్రి అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే ఆమెను తేనీటి విందుకు ఆహ్వానించారు. అయితే కళంకిత డీఎంకేకు చెక్ పెట్టేందుకే జయతో చేతులు కలిపే దిశగా సోనియా నడుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.